నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వర్మ, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. అటోపిక్ డెర్మటైటిస్తో చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక మెయిన్ సందేహం ఏంటంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోరాదు. ఈ అటోపిక్ డెర్మటైటిస్ అనేటువంటిది ముఖ్యంగా చిల్డ్రన్స్లో చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చిల్డ్రన్స్లోనే కాకుండా కొన్నిసార్లు అడల్ట్స్లో కూడా ఈ యొక్క ఏజ్ పైబడినటువంటి ఓల్డేజ్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ అటోపిక్ డెర్మటైటిస్ లేదా అటోపిక్ ఎగ్జిమా గురించి మనము చాలా వీడియోస్ చేయడం జరిగింది. అంటే ఏంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక 3-4 వీడియోస్ మన యొక్క ఛానల్లో ఉన్నాయి. కానీ దీనికి తీసుకోవాల్సినటువంటి ఆహారపు అలవాట్లు ఏంటి అనే ఒక విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20% ఆఫ్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే లెస్ దెన్ 4 years ఉన్నటువంటి చిల్డ్రన్స్ లోపల ఫుడ్ అలర్జీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మెయిన్గా ఫుడ్ కాజ్ చేసేటువంటి అలర్జీస్ వచ్చేసి వీట్, మిల్క్, సాయ్, ఫిష్, ఎగ్, పీనట్. దీస్ ఆర్ ద 6 items. అటోపిక్ డెర్మటైటిస్లో ఈ ఫుడ్ అనేటువంటిది ఒక ప్రాబబుల్ కాజ్ మాత్రమే. అంటే ఇక ఫుడ్ తిన్నప్పుడు ఎగ్జిమా కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క 6 items తిన్నప్పుడు మీకు ఎగ్జిమా పెరుగుతుంది అని భావిస్తే మాత్రం ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ని, ఉదాహరణకి పీనట్ తిన్నప్పుడు ఈ యొక్క ఎగ్జిమా పెరిగిందంటే ఆ పీనట్తో చేసినటువంటి ఆహార పదార్థాలని అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇవి మెయిన్గా 6 ఫుడ్ ఐటమ్స్ అటోపిక్ ఎగ్జిమాని పెంచేటువంటి ఫుడ్ ఐటమ్స్. అయితే ఇవే కాకుండా సమ్టైమ్స్ ప్రాసెస్డ్ ఫుడ్ బికాస్ దే కంటెన్స్ అన్హెల్తీ ఫ్యాట్ అండ్ ఆల్సో అడిటివ్స్ ఉంటాయి కనుక వీటి వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యాడెడ్ షుగర్ ఐటమ్స్ వల్ల కూడా ముఖ్యంగా జంక్ ఫుడ్ అనేటువంటిది కూడా అటోపిక్ డెర్మటైటిస్ పీపుల్స్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా సమ్ అటోపిక్ పీపుల్లో ఈ ఫుడ్ ఐటమ్స్కే కాకుండా కొన్ని వెజిటబుల్స్కి, కొన్ని ఫ్రూట్స్కి కూడా అలర్జీస్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే అన్ని అటోపిక్ డెర్మటైటిస్ ఉన్నటువంటి పేషెంట్స్లో అన్ని ఫుడ్ ఐటమ్స్, నేను చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ అందరికీ కూడా ఉండాలన్నటువంటి రూల్ ఏం లేదు. కొందరికి కొన్ని ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు కూడా. సో పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తీసుకున్నప్పుడు మీకు పెరుగుతుందని భావిస్తే మాత్రం వాటిని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఉదాహరణకి టమాటోస్ కావచ్చు, అవకాడో కావచ్చు, కివీ కావచ్చు, ఇలా సర్టెన్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, సర్టెన్ వెజిటబుల్స్ కావచ్చు. సమ్ అటోపిక్ చిల్డ్రన్స్ లోపల అలర్జీస్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా సర్టెన్ పీపుల్లో ఎవరికైతే ఈ యొక్క వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలర్జీ ఉన్నప్పుడు ఆ యొక్క పర్టికులర్ వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తే మంచిది. అంతేకాకుండా సమ్టైమ్స్ గ్లూటెన్ తీసుకున్నప్పుడు కూడా, గ్లూటెన్ కంటెంట్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా అటోపిక్ డెర్మటైటిస్ పెరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. మరి ఇవి అవాయిడ్ చేస్తే ఏ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే మంచిది అటోపిక్ డెర్మటైటిస్కి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, వాల్నట్స్ కావచ్చు. దీని లోపల అధికంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కనుక ఇవి ఇన్ఫ్లమేటరీ కలిగించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కనుక అవి తీసుకుంటే మంచిది. ఇవి కాకుండా సమ్టైమ్స్ చిన్న పిల్లల లోపల బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేటువంటి సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. ఈ అటోపిక్ ఎగ్జిమా వచ్చేటువంటి చిల్డ్రన్స్కి బ్రెస్ట్ మిల్క్ కూడా తప్పకుండా ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ ఇస్తే ఇంకా అటోపిక్ డెర్మటైటిస్కి ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది కనుక కంపల్సరీ ఇవ్వండి. ఒకవేళ మిల్క్ అలర్జీ ఏమైనా ఉంటే మాత్రం కౌస్ మిల్క్ అనేటువంటిది అటోపిక్ చిల్డ్రన్స్లో కొంచెం తగ్గిస్తే మంచిది. ఇవి కాకుండా ఈ ఈవినింగ్ ప్రైమరోస్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కనుక ఇది ఈవినింగ్ ప్రైమరోస్ ఆయిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అవి కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి సర్టెన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే పర్టికులర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్కి మీకు అలర్జీ ఉంటే వాటిని అవాయిడ్ చేసేసి రిమైనింగ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ని అధిక మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. ఉదాహరణకి బెల్ పెప్పర్ కావచ్చు, ఆరెంజెస్ కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు. దీని లోపల అధిక వైటమిన్ సి ఉండేసి అధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రోబయోటిక్స్. ఈ యొక్క ప్రోబయోటిక్స్ ఏంటంటే ఈ యొక్క గట్ హెల్త్ అనేటువంటిది ఇంప్రూవ్ చేస్తుంది కనుక ఈ యొక్క గట్ హెల్త్ అనేటువంటిది బాగా ఉన్నప్పుడు ఆటోమేటికలీ స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ప్రోబయోటిక్స్లో ముఖ్యంగా యోగట్ కానీ, ఫర్మెంటెడ్ ఫుడ్ కానీ తీసుకుంటే అటోపిక్ పీపుల్స్లో చాలా మంచిది. ప్రాసెస్డ్ గ్రెయిన్స్ కంటే ఓల్డ్ గ్రెయిన్స్లో ఏంటంటే దీని లోపల మనకు అధిక పరిమాణం లోపల మనకు న్యూట్రియన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది కనుక అది చాలా మంచిది. హెల్తీ ఫ్యాట్ కూడా తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ అలాంటి హెల్తీ ప్రాసెస్. అది కాకుండా లీన్ ప్రోటీన్ కూడా ఈ యొక్క అటోపిక్ ఎగ్జిమా పేషెంట్స్ తీసుకుంటే మంచిది. లీన్ ప్రోటీన్లో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండి ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనికి వచ్చే విషయానికి వస్తే ఫిష్ కావచ్చు, స్కిన్లెస్ బ్రెస్ట్ చికెన్ కావచ్చు, లీన్ కట్స్ ఆఫ్ మీట్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, తర్వాత లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్. ఈ విషయానికి వస్తే యోగర్ట్, కాటేజ్ చీజు,
స్కిమ్ మిల్క్ ఇవన్నీ కూడా లో ఫ్యాట్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి మరి వెజిటేరియన్కి వస్తే వాళ్ళు ప్లాంట్ బేస్డ్ అటువంటి లీన్ ప్రోటీన్ వచ్చేసరికి టోఫు, బీన్స్, లెంటిల్స్, చిక్ పీస్. సో ఇవన్నీ కూడా వెజిటేరియన్కి వస్తే తీసుకోవాల్సినటువంటి లీన్ ప్రోటీన్స్ అనమాట. అది కాకుండా చైనీస్ హెర్బల్ టీ లోపల దీనిలో డ్రైడ్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ డ్రైడ్ ప్లాంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా, ఇమ్యూనో మాడ్యులేటరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కనుక, యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ కూడా దీనిలో ఉంటాయి కనుక సమ్టైమ్స్ చైనీస్ హెర్బల్ టీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా కొంచెం అటోపిక్ ఎగ్జిమా ఆర్ అటోపిక్ డెర్మటైటిస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం అధిక పరిమాణంలో తీసుకుంటే ఇవి అటోపిక్ ఎగ్జిమా యొక్క ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి దోహదపడతాయి అన్నమాట.